ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ ల్యాప్టాప్ స్టాండ్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. మ్యాక్సిమం అందరూ ల్యాప్టాప్ అయితే యూజ్ చేస్తారు. నేను కూడా వీడియోస్ ఎడిట్ చేయడానికి ప్రాజెక్ట్ చేసేటప్పుడు అయితే యూజ్ చేస్తాను. అప్పుడు ఓవర్ హీట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ల్యాప్టాప్ వచ్చేసి వర్క్ చేసేటప్పుడు కరెక్ట్ పొజిషన్లో కూడా ఉండదు. సో దీనికోసం అయితే ఈ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ స్టాండ్ అయితే రెడీ చేశాను. ఇది వచ్చేసి సిపియూలో ఉంటాయి కదా, ఆ ఫ్యాన్స్ అయితే యూజ్ చేసి రెడీ చేశాను అనమాట. ఇది వచ్చేసి లో బడ్జెట్లో రెడీ చేసాం. ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం రండి. ఓకే, ఫస్ట్ అయితే ల్యాప్టాప్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి 14 ఇంచ్ ల్యాప్టాప్ అనమాట. ఇప్పుడు ల్యాప్టాప్ వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ తిప్పుకున్నట్టయితే ఇక్కడ చూసారు కదా, ఎయిర్ వెంటిలేషన్ అయితే ఉండదు అనమాట. హోల్స్ అనేవి ఇవి ఎక్కడుందో చూసుకోండి. కొంతమందికి వచ్చేసి మిడిల్లో ఉంటుంది, కొంతమందికి అయితే పైకి ఉంటుంది. అండ్ మీ ల్యాప్టాప్ తగ్గట్టయితే ఒక ప్లానింగ్ అయితే గీసుకోండి. మేము నా ల్యాప్టాప్ తగ్గట్టు అండ్ ఎయిర్ వెంటిలేషన్కి అయితే చూసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మన ఫ్యాన్స్ అయితే కూలింగ్ ఫ్యాన్స్ అయితే వస్తాయి, ఇలాగైతే వస్తుంది. సో ఇలాగ పైకి అయితే కూలింగ్ ఫ్యాన్స్ వస్తాయి కదా. అండ్ ఈ సైడ్స్ వచ్చేసి మనం ఫ్రేమ్ అయితే రెడీ చేయాలా. ఈ లెంత్ అనేది తీసుకుని ఇప్పుడైతే నేను పీవీసీ పైప్స్ యూజ్ చేసి లెంత్కి తగ్గట్టయితే కట్ చేసుకుని వచ్చేస్తాను పీసెస్ అనేది. ఓకే, నా ల్యాప్టాప్ సైజుకి తగ్గట్టయితే పైప్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ పైప్స్ అనేవి ఇలా వస్తాయి కదా, ఇలా వచ్చేటప్పుడు ఫ్రేమ్ రెడీ చేసేటప్పుడు ఈ చిన్న చిన్న పైపులు వచ్చేసి మనం జాయిన్ చేయాలా. దేనికోసం వచ్చేసి టీ జాయింట్స్ ఉన్నాయి కదా, మీ పైప్ సైజు తగ్గట్టయితే ఒక 4 అయితే తీసుకోండి. అండ్ ఎల్బోస్ కూడా ఒక 4 అయితే తీసుకోండి. ఇప్పుడైతే మనం దీన్ని అసెంబుల్ అయితే చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే 4 టీ జాయింట్స్ అయితే తీసుకుందాం. తర్వాత వచ్చేసి ఈ కూలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి దీని హైట్ తగ్గట్టయితే పైప్స్ అయితే తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ టీ జాయింట్స్ మిడిల్లో వచ్చేసి అయితే జాయిన్ చేయాలా. ఓకే, కరెక్ట్గా అయితే మిడిల్ అయితే కరెక్ట్గా ఫ్యాన్ హైట్ వచ్చేటట్టు కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యాన్ లూజ్గా ఉంటే మళ్ళీ షేక్ అయితే అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి ఈ జాయింట్కి అయితే మిడిల్లో పైప్ అయితే తీసుకోండి. ఇది వచ్చేసి మీ ల్యాప్టాప్ ఉంది కదా, ల్యాప్టాప్ హైట్ అయితే తీసుకోండి. ఓకే, ఫ్యాన్స్ అనేది చూసారు కదా, కరెక్ట్గా మిడిల్ అయితే ఫిట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి సైడ్స్లో వచ్చి ఫెవిక్విక్ అయితే వేసుకునేస్తాను నేను టైట్గా ఉండడానికి. ఓకే, ఫ్రేమ్ ఇక్కడ వరకు కంప్లీట్ అయింది కదా. మీరు వచ్చేసి సైడ్లో ఇలా టచ్ చేయండి. ఎందుకంటే ఫ్రేమ్ వచ్చేసి స్ట్రైట్గా ఉండాలా, షేక్ అవ్వకూడదు. అప్పుడే మనం ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసేటప్పుడు అయితే ఫ్రేమ్ అనేది షేక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిపియు ఫ్యాన్స్. ఇవి వచ్చేసి నేను ఇక్కడ కంప్యూటర్ షాప్లో అయితే తీసుకున్నాను. అంటే కంప్యూటర్ షాప్లో కానీ లేదంటే ఇన్వర్టర్స్ రిపేర్ షాప్లు ఉంటాయి కదా పక్కన, వాటి దగ్గర అయితే తీసుకున్నాం అనమాట. నాకైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో నేనైతే ఫ్రీగా అయితే తీసుకున్నాను 2 అయితే. ఇవి వచ్చేసి మీరు కొత్తవన్నా బై చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేదంటే షాప్స్లో అయితే కొనుక్కోండి. ఎందుకంటే కంప్యూటర్ షాప్లో వచ్చేసి సెకండ్ హ్యాండ్ కదా, సెకండ్ హ్యాండ్ అయితే ఉంటాయి అన్నమాట. రేట్ అయితే తక్కువగా వస్తుంది, మ్యాక్సిమం ఒక 30 రూపీస్ 60 రూపీస్లో అయితే వచ్చేస్తాయి. ఓకే, ఫ్యాన్స్ వచ్చేసి మీరు మిడిల్లో పెట్టుకుంటాం కదా ల్యాప్టాప్కి. ఇక్కడ వచ్చేసి ఫ్యాన్స్కి వచ్చేసి వైర్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే పీవీసీ పైప్లో చిన్న హోల్ అయితే వేసుకోండి. హోల్ నుంచి వైర్స్ వచ్చేసి మనకి ఈ ఎండ్కి అయితే రావాలా. ఈ ఎండ్లో వచ్చేసి మనకి స్విచ్ ఒకటి, తర్వాత వచ్చేసి ఫీమేల్ జాక్ అయితే ఒకటి వస్తుంది పవర్ ఇవ్వడానికి. నేను వచ్చేసి దీనికి వచ్చేసి పవర్ అనేది సపరేట్గా ఇస్తాను. ఎందుకంటే ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తాం కాబట్టి సపరేట్ అడాప్టర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం డైరెక్ట్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసామంటే ఛార్జింగ్ అనేది ల్యాప్టాప్ అనేది బిన్నే లాగేస్తుంది. అది కాకుండా ఇది 2 వోల్ట్ మీద అయితే వర్క్ అవుతుంది కాబట్టి ఛార్జింగ్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది. సో నేనైతే సపరేట్గా 2 వోల్ట్ అడాప్టర్ అనేది తీసుకున్నాను. దీనికోసం ఫీమేల్ జాక్ పిన్ అయితే ఒకటి తీసుకున్నాను. ఈ సైడు స్విచ్ వచ్చేటట్టు మార్కింగ్ అయితే చేసుకుని వీటిని అయితే కట్ చేసుకొచ్చేస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ చూసారు కదా, వైర్లు వచ్చేసి బయటికి రావడానికి అయితే హోల్స్ అయితే వేసుకునేస్తాం సాల్డరింగ్ ఐరన్ యూజ్ చేసి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి స్విచ్కి అండ్ పవర్ సాకెట్కి అయితే హోల్స్ అయితే వేసుకునేస్తాం. ఇప్పుడైతే ఫ్యాన్స్ అయితే ఇక్కడ పెట్టుకునేసి వైర్స్ అయితే ఈ పక్కలకి అయితే లాక్కునేస్తాం మేము హోల్స్ నుంచి. ఓకే, ఫ్యాన్స్ అయితే 2 ఫ్యాన్స్ సెట్ చేసుకున్నాం. వైర్లు వచ్చేసి ఇటువైపు నుంచి ఇటువైపు అయితే తెప్పించుకున్నాం. 2 ఫ్యాన్స్ వచ్చేసి మేము వైర్స్ అనేది లోపలైతే కనెక్ట్ చేసాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనము ఇక్కడ పవర్ ఇస్తే 2 ఫ్యాన్స్ అనేది రన్ అవుతుంది కదా.
ఓకే 2 వైర్స్ వచ్చేసాయి కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి సైడ్లో మనకి ఫీమేల్ పిన్ అయితే ఇక్కడైతే సాకెట్ అయితే ఒకటి బిగించుకోవాలా. కనెక్షన్ వచ్చేసి చాలా ఈజీ, ఏం లేదు. ఇది వచ్చి పాజిటివ్, ఇది వచ్చి నెగిటివ్ కదా. ఒక వైర్ వచ్చి నెగిటివ్ వచ్చి ఫీమేల్ పిన్ కనెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి వచ్చే పాజిటివ్ వచ్చేసి స్విచ్కి అయితే కనెక్ట్ చేయండి. అండ్ అదర్ నుంచి ఇంకోటి ఉంది కదా, అది వచ్చేసి ఫ్యాన్ నుంచి వచ్చే పాజిటివ్ అయితే కనెక్ట్ చేసేయండి. అంతే. ఇప్పుడైతే వీటిని అయితే మేము సాల్డరింగ్ పెట్టుకునేస్తాం. ఓకే, ఇప్పుడైతే సాల్డరింగ్ అయితే చేసుకునేస్తాం. హీట్ సింక్స్ అయితే వేసుకున్నాం అనమాట. సాల్డరింగ్ పెట్టేసి ఇట్లయితే చేసుకుందాం. ఓకే, ఇక్కడైతే మనకి పవర్కి స్విచ్కి అయితే కనెక్ట్ చేసాం. ఇప్పుడైతే వీటిని అయితే లోపలికి ఇలా తోసుకునేద్దాం. ఓకే, ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాన్స్ వచ్చేసి ఇక్కడ ఫిట్ చేసుకోవడానికి జిప్ టైస్ అయితే యూజ్ చేస్తున్నాను. సింపుల్గా ఈ ఫ్యాన్స్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, అక్కడైతే మనం జిప్ టైస్ని ఇటు సైడ్ తెప్పించుకొని ఈ టైస్ అయితే టైట్ చేసుకునేద్దాం. టైస్ అయితే వేసుకునేసాం కదా, స్ట్రాంగ్ అయితే వేసుకోండి. మళ్ళీ వీటిని అయితే కట్ చేసుకునేద్దాం. ఇప్పుడు ఫ్యాన్స్ అయితే టై చేసుకునేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కొంచెం హైట్ అనేది ఇలా రావాలా. సో దీనికోసం నేను టీ జాయింట్స్ కూడా చిన్న పైప్ అయితే వేసుకుంటే ఎల్బో తీసుకుని ఇక్కడైతే ఇలా ఫిట్ చేసుకుంటున్నాను హైట్ కోసం. 2 సైడ్స్ అలానే చేసుకుందాం. బ్యాక్ సైడ్ అయితే 2 ఎల్బోస్ బిగించుకున్నాం కదా, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఒక 2 అయితే వేసుకోవాలా. సో దీనికి కూడా పీవీసీ పైప్ అయితే కట్ చేసుకుని ఇక్కడ టీ జాయింట్కి ఒకటి వేసుకుందాం. ఓకే, బ్యాక్ సైడ్ ఎల్బోస్ వచ్చేసి కింద వైపు వచ్చింది, ఫ్రంట్ సైడ్ ఎల్బోస్ వచ్చేసి ఇట్లా టాప్ సైడ్ అయితే రావాలా. అప్పుడే మన ల్యాప్టాప్ అనేది ఇలా ప్లేస్ చేస్తాం కదా, అప్పుడు స్కిడ్ అవ్వకుండా కిందకి రాకుండా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఓకే, అంతే. ఇప్పుడు వచ్చేసి ఇవి ఫ్రంట్ సైడ్ ఎల్బోస్ బిగించుకునేసాం కదా, మన ల్యాప్టాప్ వచ్చేసి హైట్ అనేది కొంచెం వస్తుంది. ఇలా అనేది హైట్ రావాలి, అప్పుడే మనకి ఎయిర్ వెంటిలేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. అది కాకుండా వర్క్ చేసేప్పుడైతే కొంచెం ఈజీగా ఉంటుంది, మరి ఇంత కిందకి లేకుండా. సో మేము ఏం చేసామంటే పీవీసీ పైప్స్ అయితే ఒక 2 కట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే కొంచెం అయితే షేకింగ్ అనేది ఇట్లా మనకి స్ట్రైట్గా పెడితే షేక్ అవుతుంది కదా క్రాస్గా వచ్చేకి. సో ఇక్కడైతే మేమైతే కొంచెం అయితే కట్ చేసుకున్నాం అనమాట, షేక్ అవ్వకుండా ఉండడానికి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే బిగించుకునేద్దాం. ఇప్పుడు వచ్చేసి నేను ఎరేజర్ ఉంటుంది కదా, అవి అయితే సన్నగా పీసెస్గా కట్ చేసుకుని ఇక్కడైతే స్టిక్ చేసుకున్నాను. ఎందుకంటే పైన ల్యాప్టాప్ పెట్టేటప్పుడు అటు ఇటు జరగకుండా స్టేబుల్గా ఉండడానికి. ఓకే, ఇప్పుడైతే ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. హైట్స్ కూడా మేమైతే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాం, చూసారు కదా. ఇప్పుడైతే దీనికైతే పవర్ ఇస్తున్నాను నేను. 2 వోల్ట్ అడాప్టర్ యూస్ చేసి అయితే పవర్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే స్విచ్ అయితే ఆన్ చేద్దాం. ఫ్యాన్స్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు ఎయిర్ అనేది బాగా అయితే వస్తుంది, చూసారు కదా. ఇప్పుడైతే దీని మీద అయితే ల్యాప్టాప్ ప్లేస్ చేసి చూద్దాం, అంటే స్లిప్పరీగా ఉందా, కరెక్ట్గా అయితే ఫిట్ అయితే చెక్ చేసాం మేము. చూసారు కదా, ల్యాప్టాప్ కరెక్ట్గా ప్లేస్ అయితే అయిపోయింది. అండ్ మీరు వచ్చేసి ఎల్బోస్ అనేది ఇక్కడైతే పెట్టుకోండి, ఎందుకంటే ల్యాప్టాప్ వచ్చేసి కిందకి జారిపోకుండా ఉంటుంది. అది కాకుండా మీ ల్యాప్టాప్ వచ్చేసి ఇక్కడ కింద వైపు ఉన్న లబ్బర్ అనేది కరెక్ట్గా ఉంటేనే మీకు ల్యాప్టాప్ అనేది స్లిప్పరీగా లేకుండా ఉంటుంది. ఒకవేళ లబ్బర్ డ్యామేజ్ అయితే కొంచెం స్లిప్ అయితే అవుతుంది, చెక్ చేసుకోండి ముందే.